మాది బట్వాడిపాలెము హరిజనవాడ. నా పేరు గుర్రం ప్రభాకర్ రావు. నాకు 1997లో ఆర్డీఓ గారు పట్టాలు ఇచ్చారు మా పేరిట. దాని యందు మజార్ హుస్సేన్ అనే అతను, గుర్రం దోమతి అనే అతను వాళ్ళు నెల రోజులుగా ఇల్లు నిర్మిస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని నేను మున్సిపల్ కార్మికుల కమిషనర్ గారికి, సర్వేర్ గారికి, టౌన్ ప్లానింగ్ వాళ్ళకి రిపోర్ట్లు ఇచ్చాను. వాళ్ళు చర్య తీసుకోలేదు. వారం నుంచి అదరాబద్రా తొందరగా బిల్డింగ్లు నిర్మిస్తున్నారు. వాళ్ళపైన అధికారులు ఎవరు చర్య తీసుకోలేదు. సర్వేర్ గారు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళ దగ్గర తప్పుడు సర్వే నెంబర్ గీసి ఇచ్చినట్టుగా తెలిసింది. కాబట్టి ఇవి నా పట్టాలు. నేను రిపోర్ట్ ఇచ్చిన కాగితాలు కూడా ఇచ్చున్నాను. గ్రీవెన్స్లో కూడా అనేక సార్లు ఇచ్చున్నాను. ఇంతవరకు ఎవరు పట్టించుకోలేదు. ఈ విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళున్నాను. రిజిస్టర్ ఆఫీస్కి కూడా రాసినారు వాళ్ళు ఫేక్ డాక్యుమెంట్ని సెర్చ్ చేయమని. ఇంతవరకు వాళ్ళు కూడా చర్య తీసుకోలేదు. కాబట్టి వెంటనే అడ్డంగా నిర్మిస్తున్న ఈ నిర్మాణాలను తొలగించి టౌన్ ప్లానింగ్ వాళ్ళు, కమిషనర్ గారు వెంటనే చర్య తీసుకోవాలని ప్రార్థించున్నాను. కాబట్టి నా స్థలాలని నాకు ఇప్పించాల్సిందిగా ప్రార్థించున్నాను. పేరు నాకు మర్చిపోయా, తెలుసుకున్నాను కానీ కొంచెం మెమరీ తెలుసుకున్నాను సార్. నాకు కొంచెం మీరు పక్కన గుర్తురాదు సార్. సార్ డాక్యుమెంట్ల మీద వచ్చి సంవత్సర కాలంగా ఇచ్చున్నాను. అవి కూడా తీసుకొచ్చున్నాను. ఆయన రిజిస్టర్కి డిఐజీ గారికి కంప్లైంట్ వెరిఫై చేయమన్నారు. ఇంతవరకు ఆయన చేయలేదు. అంటే కమిషనర్ గారికి వీళ్ళకి కూడా పంపించారు, కానీ వాళ్ళు కూడా చర్య తీసుకోలేదు. సర్వే నెంబర్ 513 మా సర్వే నెంబరు, వాళ్ళది వచ్చి 515-2. వాళ్ళ సర్వే నెంబర్లో నిర్మించుకోవాల్సింది పోయి ఇది గవర్నమెంట్ ల్యాండ్ మాకు పట్టాలు ఇచ్చింది, తప్పుడు డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేసుకొని నా స్థలాల్లో నిర్మిస్తున్నారు. అది సార్. నేను మా తమ్ముడు ఇద్దరికి ఇచ్చిన పట్టాలు. మాకిద్దరిది ఆక్యుపేషన్ చేస్తారు. 97లో ఇచ్చారు సార్. ఇదిగో పట్టాలు ఇవ్వండి, ఇక్కడ ఉన్నాయి. నాది మజహార్ హుస్సేన్ గారు, గుర్రం దోమతి గారు. 1 year నుంచి తిరుగుతున్నాను. ఈ మధ్య కాలంలో ఏంటంటే వాళ్ళు బిల్డింగ్ కట్టడానికి 2 months నుంచి వాళ్ళకి గ్రీవెన్స్లో కనీసం 10 సార్లు రిపోర్ట్స్ ఇచ్చున్నాను. వాళ్ళు దాన్ని దాటేస్తున్నారు. హౌసింగ్ వీళ్ళు వచ్చి టౌన్ ప్లానింగ్ వాళ్ళు మాత్రం లెటర్ ఇచ్చి వాళ్ళని బిల్డింగ్ ఆపమన్నారు కూడా, కానీ వాళ్ళు ఆపలేదు. అదే విధంగా నిర్మిస్తున్నారు. 2వ అంతస్తుకు వచ్చేసారు ఇప్పుడు స్టేజ్లో. నెల నుంచి తుఫాన్లో కూడా వాళ్ళు అదరాబద్రా నిర్మించేస్తున్నారు. ఇప్పుడు కూడా ప్రజెంట్ స్టిల్ జరుగుతూనే ఉంది. కనీసం టౌన్ ప్లానింగ్ వాళ్ళు వచ్చి దాన్ని పరిశీలించలేదు. నాకు మాత్రం డబ్బులు వాళ్ళ దగ్గర సర్వేరు, టౌన్ ప్లానింగ్ వాళ్ళు డబ్బులు తీసుకున్నట్లు తెలిసింది. కాబట్టి నా స్థలాన్ని నాకు ఇప్పించండి. ఆల్రెడీ ఇంజక్షన్ ఆల్రెడీ ఇంజక్షన్ ఆర్డర్ కూడా ఇచ్చినారమ్మా. దాంట్లో ఇచ్చినారు. ఇచ్చినా కానీ ఆల్రెడీ ఇంజక్షన్ ఆర్డర్ కూడా తమకు చూపించమంటే చూపిస్తాను ఇప్పుడే. అతను ఈ దోమతి అనే అమ్మి వాళ్ళకి డాక్యుమెంట్ గా రిజిస్టర్ చేశారు. బిల్డింగ్ ఆపమని కూడా ఇచ్చారు సర్వేర్ బిల్డింగ్ టౌన్ ప్లానింగ్. హైదరాబాద్ ఈ వారం నుంచి 2 అంతస్తులు లేపేశారు. సంవత్సర కాలంగా తిరుగుతున్నాను. నేను వేడుకుంటున్నాను. కలెక్టర్ గారికి ఇచ్చాను. కలెక్టర్ గారు డిఐజీ గారికి రిజిస్ట్రేషన్ కూడా రాశారు. అవి ఫేక్ డాక్యుమెంట్లు. మా సర్వే నెంబర్ 513, వాళ్ళ సర్వే దాంట్లో ఉండేది 515-2. అసలు మా ఏరియాకి సంబంధించింది కాదు. ఇది గ్రామణత్వం ల్యాండ్. ఇది అప్పుడు పేదవాళ్ళకి ఇచ్చినారు. దాదాపు 37 మందికి ఇచ్చినారు పట్టాలు. ఆ విధంగా చేశాను సార్. చేశాను సార్ సర్వే. ఇప్పుడు కూడా అదే ఇప్పుడు సర్వేర్ వచ్చి తప్పుడు కొలత చేసి దీన్ని చేశాడు. సర్వే నెంబర్లో ఆయన 515లో కొలతలు వేయాలా, కానీ 513 ఇది గవర్నమెంట్ ల్యాండ్. నా పట్టా ప్రకారం అక్కడ కొలతలు వేయకుండా ఆ సర్వే నెంబర్ ప్రకారం కొలతలు వేసాడని చెప్తున్నాడు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.